ఉమ్మడి తూర్పు గోదావరి పాలిటిక్స్ అంటే ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. తాజాగా టీడీపీ సంస్థాగత మార్పులు చేస్తూ ఉండడంతో రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతూ ఉండడంతో పలు కీలక నియోజకవర్గాలలో ఇన్ఛార్జీల పదవుల భర్తీ చేపట్టాలని, అదే సమయంలో ప్రస్తుతం ఉన్న స్థానాల్లో సమీకరణాలు మార్చాలని అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలో తండ్రుల స్థానాల్లో కొడుకులకు పట్టం కట్టాలని భావిస్తుందట. అయితే కొత్తగా ఇన్ఛార్జ్లను నియమించే ప్రక్రియలో పాత వారికే బాధ్యతలు అప్పగిస్తారా లేక కొత్త ముఖాలకు అవకాశం ఇస్తారా అనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. రాబోయే రోజుల్లో ఎదురయ్యే రాజకీయ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రతి నియోజకవర్గంలో కేడర్ను ఏకతాటిపైకి నడిపించే బలమైన క్రియాశీలకమైన నాయకత్వం అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల్లోని ప్రధాన నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకంపై ముమ్మర కసరత్తు ప్రారంభమైంది. కేవలం సామాజిక సమీకరణాలు మాత్రమే కాకుండా స్థానికంగా నాయకుల పనితీరు, ప్రజల్లో వారికి ఉన్న ఆదరణ, కేడర్తో ఉన్న అనుబంధం వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నియామకాలు చేపట్టబోతున్నట్లు పార్టీ అంతర్గత వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తుది జాబితా దాదాపు సిద్ధమైందని, అధినేత చంద్రబాబు ఆమోదముద్ర పడటమే ఆలస్యమని తెలుస్తుంది. అనపర్తి నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ వారసత్వానికి అధిష్టానం తెరలేపుతున్నట్లు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం అనపర్తిలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డికి ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా నియమించింది. తాజాగా పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. మనోజ్ రెడ్డికి ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని తానే ఇన్ఛార్జిగా చలామణి అవుతున్నారట. తండ్రి ఇమేజ్ను వాడుకుంటూ యువ నాయకుడిగా కేడర్కు దగ్గరవుతున్న మనోజ్ రెడ్డి నియామకంపై అధిష్టానం మొగ్గు చూపింది. ఇక మరో కీలక నియోజకవర్గమైన రాజానగరంలో మాత్రం ఈసారి సమీకరణాలు పూర్తిగా మారబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న బొడ్డు వెంకటరమణ చౌదరి ఏకకాలంలో రుడా చైర్మన్గా, అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఇలా 3 కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ స్థానంలో మరొకరి పేరు పరిశీలనలో ఉండడంతో ఆయన మార్పు అనివార్యంగా కనిపిస్తుంది. దాని కారణంగా రాజానగరం నియోజకవర్గానికి చెందిన స్థానిక నేతకే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని కేడర్ కోరుతుంది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రోగ్రాం కన్వీనర్ పెందుర్తి వెంకటేష్ భార్య పెందుర్తి అన్నపూర్ణ పేరు ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తుంది. గతంలో ఆమె టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ ప్రజల్లో మంచి పట్టు ఉంది. అన్నపూర్ణకు ఇన్ఛార్జ్ పదవి ఇస్తే నియోజకవర్గంలో ఉన్న అంతర్గత వర్గ విభేదాలు పూర్తిగా తొలగిపోతాయని అధిష్టానం గట్టిగా యోచిస్తున్నట్లు తెలుస్తుంది. మరోపక్క బొడ్డు వెంకటరమణ చౌదరి నియోజకవర్గంలో సౌమ్యంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకోవడంతో ఆయన వర్గానికే నియోజకవర్గం ఇస్తారన్న చర్చ మరోవైపు జరుగుతుంది. మరోవైపు నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బూరుగుపుడి శేషారావుకే మళ్లీ ఇన్ఛార్జ్ పగ్గాలు దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే శేషారావు కూటమి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కేవలం పార్టీ అంతర్గత కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారనే ఆరోపణలు ఆయనపైన ఉన్నాయి. ఈ కారణంగానే ఆయనను మార్చుతారనే ప్రచారం ఒక దశలో విస్తృతంగా సాగింది. కానీ క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత నిడదవోలులో టీడీపీని సమర్థవంతంగా నడిపించగల కేడర్ను కలుపుకుని పోగల సత్తా ఉన్న ఏకైక నాయకుడు శేషారావు మాత్రమేనని అధిష్టానం గుర్తించింది. అందుకే ఎలాంటి ప్రయోగాలకు పోకుండా మళ్లీ ఆయనకే బాధ్యతలు అప్పగించాలని దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఉమ్మడి జిల్లాల్లోనే అత్యంత సమస్యాత్మకంగా మారిన నియోజకవర్గం పి గన్నవరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇక్కడ ఇన్ఛార్జ్ నియామకం జరగలేదు. ఇన్ఛార్జ్ లేకపోవడంతో నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయి పార్టీ పరిస్థితి పూర్తిగా గందరగోళంగా తయారైంది. ఈసారి ఎలాగైనా స్థానిక నాయకుడికే ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలనే డిమాండ్ ఇక్కడ గట్టిగా వినిపిస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ పేరాబొత్తుల రాజశేఖర్కు ఇక్కడి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందినవారు కావడంతో స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పి గన్నవరం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడం వల్ల ఇదే సామాజిక వర్గానికి చెందిన స్థానిక నాయకుడికే ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే పార్టీ మనుగడ సాధ్యమని స్థానిక క్యాడర్ అధిష్టానాన్ని గట్టిగా కోరుతుంది. ఇక్కడ గత ఎన్నికలలో మహాసేన రాజేష్కు ఈ నియోజకవర్గం నుంచి పోటీకి అవకాశం ఇచ్చి తర్వాత జనసేన తీసుకుంది. అందువల్ల నియోజకవర్గం ఇన్ఛార్జిగా మరోమారు మహాసేన రాజేష్తో పాటు స్థానికంగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక కొవ్వూరు నియోజకవర్గంలో తమ్ముళ్ల అసంతృప్తి పతాక స్థాయికి చేరింది.
ఇక్కడ టీడీపీ అధికారిక ఎమ్మెల్యేగా ముప్పిడి వెంకటేశ్వరరావు ఉన్నప్పటికీ నియోజకవర్గ బాధ్యతలను మాత్రం కంటమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరులతో కూడిన ద్విసభ్య కమిటీ చూసుకుంటుంది. నియోజకవర్గంలో ఈ ద్విసభ్య కమిటీ పెత్తనం చెలాయించడంపై సాధారణ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే ఉండగా ఈ కమిటీ హడావుడి ఏంటని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఈ ద్విసభ్య కమిటీపై అవినీతి ఆరోపణలు కూడా వస్తూ ఉండడంతో తక్షణమే ఈ కమిటీని రద్దు చేసి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని కేడర్ డిమాండ్ చేస్తుంది. ఏదేమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ ఇన్ఛార్జీల నియామక కసరత్తు తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. అధిష్టానం వేయబోయే ఈ పొలిటికల్ అడుగుల్లో ఎవరికి లక్కు చిక్కుతుందో, ఎవరికి షాక్ తగులుతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మొత్తానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో రేగిన ఈ ఇన్ఛార్జీల పంచాయతీ సైకిల్ క్యాడర్లో తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. మరి 5 నియోజకవర్గాల స్థానాలపై చంద్రబాబు ప్రకటించబోయే కొత్త లిస్టులో ఎవరి సీట్లకు ఎసరు వస్తుందో, ఎవరికి జాక్పాట్ తగులుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.